హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విలువైన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి అనేక రకాలుగా లభిస్తాయి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ప్రశాంతమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇక ఈరోజు మేషరాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు మేషరాశి వారు శుభవార్తలను వింటారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు నూతన గృహయోగం కూడా కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. అలాగే మేషరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సఖ్యత అనేది ఉంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇంకా భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అత్యంత శుభయోగాలను కలిగజేస్తుంది. మంచి రోజుగా చెప్పవచ్చు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అత్యంత యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. తీసుకునే నిర్ణయాలు కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారు సమయానుసారంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో మరింత పురోగతిని సాధిస్తారు. శుభకార్యాలకు విశేషమైన డబ్బును వెచ్చిస్తారు. ఆస్తి వివాదాల నుండి కొంత విముక్తి లభిస్తుంది. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు విధుల్లో ఒత్తిళ్లు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ముఖ్యంగా మహిళలకి సంతోషం కలిగించే విషయాలు తెలుస్తాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.